శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. ధనుస్సు రాశి జాతకులు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోరు. ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దు, వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఎక్కడో ఒక కోణంలో ఇది జరుగుతుందా అని ఆశ్చర్యం కలిగించే ఒక సంఘటన జరుగుతుంది. మీ యొక్క ఆలోచనలకు అందని పరిణామం ఇది. అనుకోకుండా మీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఒకవైపు ఆందోళన, ఇంకొక వైపు ఆశ్చర్యం, మరోవైపు కొత్త మార్గాన్ని చూపుతోంది. తీర్మానాలు తీసుకోవడంలో చిత్తశుద్ధి, భావోద్వేగాలపై నియంత్రణ, మీ యొక్క పరిస్థితులపై అవగాహన ఉండాలి. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య మీకు ఒక సమాచారం వస్తోంది. ఇది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది లేదా వృత్తికర జీవితానికి సంబంధించింది కావచ్చు. కొంతమంది ఈ రాశి వారికి కుటుంబం నుండి వచ్చే ఒక పెద్ద నిర్ణయం, పెళ్లి సంబంధం, విడాకులు, పెద్ద కుటుంబ భూ సమస్య పరిష్కారం అవ్వచ్చు, లేదా పాత వ్యాజ్యం వంటి విషయంలో చివరి తీర్మానం. ఇలా కొందరికి ఒక స్నేహితుడు కానీ, పాత స్నేహితుడు కానీ ఊహించని విషయం బయటపెడతారు. ఇది మిమ్మల్ని షాక్ కు గురి చేస్తుంది. ఆ విషయాన్ని విని కొద్దిసేపు మౌనంగా ఆలోచిస్తారు. ఉదాహరణకు చాలా రోజులుగా ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంచి భవిష్యత్తు గురించి వారితో కలిసి కలలు కన్నారు. ఆ వ్యక్తి వెనక వేరే దారులు వెతుకుతున్నాడని తెలుస్తోంది. మిమ్మల్ని ఒక ఆప్షన్ గా పెట్టుకున్నాడని అర్థమవుతుంది. భవిష్యత్తులో చేయబోయే ఒక ప్రాజెక్టు గురించి ఎవరో ముందే దానిని ప్రాక్టికల్ గా మొదలు పెట్టారని తెలిసి దానికి సంబంధించి విషయాలు బయట పెట్టారంటే ఇదంతా ఊహకందని పరిణామమే. ఏదైనా నిజం బయటపడితే వెంటనే స్పందించొద్దు. ఎలాంటి ఫోన్ కాల్ అయినా, మెసేజ్ అయినా కన్ఫర్మేషన్ అయిన వెంటనే అప్పుడే ఏదైనా చెయ్యండి. ఒకసారి ఈ విషయాన్ని కూల్ గా అర్థం చేసుకోండి. ఆ వ్యక్తి మీద కోపం ఎక్కువగా ఉంటే మౌనంగా ఉండండి. అలా చేస్తే అటు గౌరవం, ఇటు ఆత్మ గౌరవం కూడా నిలుస్తుంది. ఇక ఈ రోజు రాత్రి 8:30 దాటాక మీకు క్లారిటీ వస్తుంది. మిగతా నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇంట్లో జరిగే ఈ ఊహించని పరిణామం వల్ల మీరు పనిచేసే ప్రదేశంలో కొంచెంగా మీరు తప్పు చేయొచ్చు. ముఖ్యంగా అఫీషియల్ ఈమెయిల్స్, అగ్రిమెంట్స్, అప్రూవల్స్ వంటి వాటిని తక్షణ నిర్ణయంతో చేయొద్దు. అసలు డాక్యుమెంట్స్ ని డబుల్ చెక్ చేయండి. కొంతమంది కో వర్కర్స్ మీ పరిస్థితిని ఆసరాగా మార్చుకుని మీ మీద ఉన్న పనిని మీకు తెలియకుండానే షేర్ చేయగలుగుతారు. ఇక ఈ పరిణామం డబ్బుతో కూడా లింక్ అయి ఉండొచ్చు. కొంతమందికి ఊహించని ఖర్చు రావచ్చు. అప్పులు, సెటిల్మెంట్, మిగిలిపోయిన పేమెంట్, హాస్పిటల్ బిల్స్ లేదా ఫ్యామిలీ హెల్ప్ ఏదో ఒకటి భరించాల్సి రావచ్చు. ఈ యొక్క ఖర్చు ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చే అవకాశం తక్కువే. ఒక్కసారి వెళ్లిన డబ్బు తిరిగి త్వరగా రికవర్ చేస్తారు, కంగారు పడొద్దు. ఈ రోజున మెంటల్ బర్డెన్ ఎక్కువగా ఉండొచ్చు. దాంతో తలనొప్పి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. నిత్యం శివారాధన చేసుకుంటూ మీ కష్టాన్ని శివయ్యకు చెప్పుకోండి. శివయ్యే అంతా చూసుకుంటాడు. అంతా మంచి జరుగుతుంది.